హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. బాగున్నారండి మీరు? మేమైతే బాగున్నామండి. ఇప్పుడైతే ఇగుండి వంకాయ బజ్జీ చేస్తున్నాను, బ్రింజల్ బజ్జీ. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి. ఇగుండి ఈ విధంగా కట్ చేసుకుని ముందుకి ఇది మంచిగా కడిగేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఈ విధంగా అయితే కట్ చేయండి. మనం ఇవి చేస్తాం కదండి. ఇగుండి ఈ విధంగా పుప్పులు కూడా చూసుకోండి. ఇగుండి ఈ విధంగా పుప్పులు ఉంటే తీసుకొని కట్ చేసుకోవాలండి. మనం గుత్తి వంకాయ చేస్తాం కదండి, అదే విధంగా కట్ చేసుకోండి. ఇగుండి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇగుండి చెక్ చేసుకొని చూసుకోండి. చూసారా? ఇదే విధంగా అన్నీ కూడా కట్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా అయితే వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారింది కదా, ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇదిగోండి ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి వీటిని. ఇప్పుడైతే పక్కన పెట్టుకొని చల్లారనిద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మసాలా రెడీ చేసుకుందాం. ఇవన్నీ మసాలా కోసం ఆనియన్స్ కట్ చేద్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకోనండి. ఇందులోని కొంచెం అల్లం వెల్లుల్లి అండి. ఇగుండి కొంచెం అంతా కొంచెం అల్లం వెల్లుల్లి. ఇందులోని జీడిపప్పు అండి, ఒక 8 లాగా జీడిపప్పు తీసుకున్నాను, 8 లాగా. ఇవి వేసుకుందాం. ఇదిగోండి 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరి అండి, 1 స్పూన్ ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇందులోని కొంచెం అంత జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం అంత కారం, కొంచెం గరం మసాలా అండి. ఇదిగోండి కొంచెం పెప్పర్ వేసుకోండి. ఇందులోని ధనియా పౌడర్ అండి, ఒక 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకుందాం అండి. ఇదిగోండి ఇది మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఆయిల్ వేడి చేసుకొని, నేను ఆల్రెడీ ఆయిల్ వేడి చేసి ఉంచానండి. ఇప్పుడైతే చూడండి ఇది వేడైంది కదా, ఇందులో ఈ వంకాయలను అయితే ముందుగా వేయించుకున్నాం అండి. ఇదండి ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి, ఇవి ములిగేంత వరకు. ఇదిగోండి ఈ విధంగా అయితే వేయించుకుందాం. మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలండి, లేకపోతే ఆయిల్ పైకి వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా తుడుచుకొని వేయించుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టుకోనాం కదండి. ఇప్పుడైతే లైట్గా ఇదిగోండి వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. కొంచెం వాటర్ వేసి ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ కప్పు పెట్టి మిక్సీ పడదామండి, కొంచెం అంత వాటర్ వేసుకొని. ఇదిగోండి మనం పేస్ట్ని అయితే రెడీ చేసుకున్నామండి ఈ విధంగా. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని
ఇగోండి శనగపిండి మిశ్రమాన్ని తయారు చేద్దామండి. ఇగోండి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులోని 1 టేబుల్ స్పూన్ వరకు 1.5 టేబుల్ స్పూన్ వరకు నేను కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి, జొన్న పిండి. ఇగోండి ఈ 2 కలిపి ఇందులోని మనం కొంచెం పసుపు, కారం కొంచెం అంత వేసుకోండి. కారం కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా అండి. ఇందులోని కొంచెం అంత పెప్పరు, కొంచెం ధనియా పౌడర్ అండి, ఒక అర స్పూన్ వరకు ధనియా పౌడర్. ఇప్పుడైతే ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం కలిపి వాటర్ వేసుకుందాం ఇందులో. ఇది మొత్తం ఒకసారి కలిసేటట్టు కలిపేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ యాడ్ చేద్దామండి. ఇదిగోండి కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ పలచన చేయకండి, పలచగా చేసుకోకండి. ఇటువంటి విస్కర్ ఉంటే విస్కర్తో కలిపేసుకోండి ఉండలు లేకుండా. ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోండి. ఇదిగోండి కలిపేసుకున్నాం కదండి ఈ విధంగా. ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న వంకాయలని తీసుకుందాం. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయలు అయితే చల్లగా అయిపోయాయి కదండి. ఇందులో అయితే మనం తయారు చేసుకున్న దీన్ని వేసుకుందాం, ఈ పేస్ట్ని. ఇదిగోండి ఈ విధంగా. ఈ విధంగా వేసుకుందాం అండి. ఇదే విధంగా అన్నిటికి కూడా ఇదే విధంగా వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న ఇగుండి బజ్జీ ఇది ఉంది కదా, ఇందులో అయితే ముంచుకుందాం. ఇది మరొకసారి మంచిగా కలిపేసుకోండి. ఇది ఈ విధంగా కలిపేసుకొని ఆయిల్ వేడయిందండి ఆల్రెడీ. ఇప్పుడైతే ఇవి ఇందులో ముంచేసుకుందాం అండి. ముంచేసుకొని ఆయిల్లో వేయించుకోవడమే. చూడండి ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ చేయండి.
ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం ఇందులో ముంచుకొని ఈ విధంగా వేయించుకోండి. నేనైతే ఒక 5 తీసుకున్నానండి. ఇంకా మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఇంకా ఉన్నాయండి వంకాయలు, వాటితో నేను తర్వాత చేస్తాను. ఇగుండి ఇలా తిప్పుకుంటూ చేస్తే మొత్తం దీనికి ఇదవుతుందండి. చూసారా ఈ విధంగా. చూడండి ఈ విధంగా. ఇప్పుడైతే ఇది మంచిగా వేయించుకుందాం. చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ మీడియంలో ఉంచండి. మీడియంలో ఉంచి వేయించండి. ఎందుకంటే లోపల వరకు కూడా ఉడకాలండి. ఆల్రెడీ మనం వేయించుకున్నాం, కానీ పిండి కూడా ఉడకాలి కదండి. ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోండి. ఇగోండి మనకైతే వంకాయ బజ్జీ రెడీ అండి. ఇగోండి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం అండి. ఇదిగోండి ఈ విధంగా అయితే చేసుకోండి. కొంచెం చిన్న వంకాయలు తీసుకోండి. నేనైతే పెద్దవి తీసుకున్నాను కదా, అందుకు వేగడానికి కొంచెం టైం పడుతుంది. చిన్నదైతే ఈజీగా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడైతే ఒక ప్లేట్లో పెట్టి మీకు నేను చూపిస్తానండి. చూసారండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇగుండి టమాటా చట్నీతో, టమాటా సాస్తో కానీ ఆనియన్స్తో కానీ మనం ఇది తినొచ్చండి. ఇగుండి ఈ విధంగా కట్ చేసుకోండి. ముందుగా ఈ విధంగా కట్ చేసి దీనిపైన అయితే ఆనియన్స్ మధ్యలో పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఇగుండి ఆనియన్స్ పెట్టి టమాటా సాస్ వేసుకోవచ్చండి. దీనిపైన ఈ విధంగా అయితే తీసుకోవచ్చండి. ఈ వంకాయ బజ్జీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ అండి.